శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక నవ్వితే నవరత్నాలు. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒకతి కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చెండి, కొడుకు బిడ్డ పేరు గౌరి. గౌరి చక్కటి చుక్క, కానీ అవ్వ ప్రాణమంతా చెండి మీదనే. గౌరి పాడ అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతనే చేయించేది. ఒక రోజున గౌరి బావికి నీళ్లకు పోయింది. అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి, అమ్మా అమ్మా, దప్పికగా ఉంది, కాసి నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరి, అలాగే పోస్తానవ్వా, ఉండు అని బిందె తీసుకెళ్లి అవ్వకు నీళ్లు పోసింది. ముసలిది సంతోషించి, అమ్మా, నువ్వు మంచి పిల్లవి, నీకు ఒక వర ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వావా, నవరత్నాలు రాలుతాయి అని దీవించింది. గౌరి ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యం అయింది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వ అవ్వ, నాకు బావి దగ్గర ఒక ముసలిది కనపడి మంచినీళ్లు పోయమన్నది, పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది అన్నది గౌరి. గౌరి ఈ మాటలు అనటమేమిటి, నోట్లోంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి, ఒక్కొక్కటిగా వెంటనే జరిగిపోయాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటి తల్లి, మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది నిజమా కళ అని అడిగింది. అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం మొదటిసారి ఇదే. గౌరి బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది. అరే, విచిత్రంగా ఉందే, అయితే మన చెండిని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చెండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది. చెండి బిందె చెంబు తీసుకుని వయ్యారంగా నూతికి వెళ్ళింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిది వచ్చి దాహానికి నీళ్లడిగింది. చెండి కోపంతో, పో దరిద్రపు ముసలిదానా, నేను ఇక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయటానికి రాలేదు. మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, కానీ నీళ్లు పొయ్యి అన్నది ముసలిది. చండి నీళ్లు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది. చండికి నీళ్లు పోయటం చేత కాలేదు. ముసలిదాని ముఖం, గుడ్డలు అన్నీ తడిపింది. ముసలిదానికి మహాకోపం వచ్చింది. ఓ చండి, నువ్వు మాట్లాడినప్పుడలా నీ నోట్లోంచి కప్పలు పడతాయి, ఇక నవ్వావా తేళ్లు వండ్రగబ్బలు పడతాయి అని మాయమైపోయింది. పాపం చెండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగి వచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చెండి జవాబు చెప్పలేదు. అవ్వకు కోపం వచ్చి, ఎన్ని పిలిచినా మాట్లాడవే, నీ నోటి రత్నాలు రాల్తాయనా అని పెడి 2-3 దెబ్బలేసింది. చండికి కూడా కోపం వచ్చి, ముసల్దాన, నన్ను కొడతావా, పైగా బావికి పంపి అన్నది చెండి. ఆ మాటలు అనడమేమిటి, కప్పలు నోట్లోంచి గబగబా పడటమేమిటి, రెండూ ఒక్కసారిగా జరిగినాయి. ఇదేమిటే అన్నది అవ్వ. ఇదే ఆ ముసలి తల్లి నాకు ఇచ్చిన వరం అన్నది చెండి. చెండి నోట్లోంచి కప్పలు మళ్ళీ గబగబా పడినాయి. ముసలిదానికి దిగులు పట్టుకుంది, చండిని ఏమి చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు. ఆ పిల్లని చూడగానే అతడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను ఎకాఎకిన ఇంటికి తిరిగొచ్చి మంత్రిని పిలిచి, ఫలానా ఊళ్ళో ఫలానా ఇంట్లో చక్కటి పిల్ల ఉంది, నువ్వు పల్లకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకువచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు. మంత్రి మంచి నగలు బట్టలు పల్లకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారు పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు. అవ్వకి భలే సంతోషం వేసింది. కానీ దానికి ఒక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చెండిని పంపితే తన పీడ వదులుతుందనుకుని రాజుగారు పంపిన బట్టలన్నీ చెండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చెండిని పల్లకి ఎక్కించింది. ఎక్కిన చెండి చెవిలో, జాగ్రత్త, పెళ్లి అయ్యేదాకా మాట్లాడమాక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చెండిని పల్లకీలో రాజుగారి దగ్గరకు తీసుకువచ్చి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చెండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చెండి మరిచిపోయి ఆ మంత్రాలు పలికింది. అనటమేమిటో, కప్పలు నోట్లోంచి పడటమేమిటి, ఒక్క మాటే జరిగినాయి. చెండికి ఇది చూచేసరికి నవ్వొచ్చింది. పకపకా నవ్వింది. ఇంకే తేళ్లు పావులు వంటగబ్బలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు పెళ్లిపీటలు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఏకాఏకిన చెండి అవ్వ దగ్గరకు పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చుని మొక్కుతున్నది. అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తున్నది. రాజు కొడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు. నేను కూడా మా అవ్వకు ఒక మనవరాల్ని అని గౌరి వినయంగా చెప్పింది. గౌరి మాటలు నోటి వెంట రాగానే నోటి వెంట రత్నాలు రాలినాయి.
అప్పుడు రాజు కొడుక్కి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనవరాల్ని తీసుకెళ్లి బుర్ర గొరిగించి గాడిదనెక్కించి ఊరి చుట్టూ 3 చుట్లు తిప్పి ఊరి బయట వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరి నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి, ఒక్కసారే జరిగినాయి. గౌరి అవ్వను చండిని వదిలిపెట్టమని బ్రతిమాలింది. రాజు కొడుకు గౌరి మాట ప్రకారం వాళ్ళను వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు. గౌరి రాజు కొడుకు 100 ఏళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ నచ్చినట్లయితే నాకు చెప్పడం మీరు మర్చిపోకండి.